హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. మనకి ఎండలంటే చాలా గట్టిగా ఉన్నాయి. నా గార్డెన్లో మొక్కలకైతే నేను గ్రీన్ చిల్లీ పౌడర్ని చేసిన లిక్విడ్నే ఇస్తున్నాను. ఇప్పుడు అది ఎలా ఇద్దామో చూసేద్దాం. సమ్మర్లో మనకి మొక్కలన్నా మనం చాలా అంటే మంచి లిక్విడ్స్ ఇస్తేనే కదా బాగుంటాయి. ఇప్పుడైతే నేనైతే సెపరేట్ లిక్విడ్ అయితే ఇస్తున్నాను. అదేంటో చూద్దాం రండి. ఇది ఫ్రెండ్స్ గ్రీన్ చిల్లీ సాస్ అనమాట. ఈ చిల్లీ సాసు మొక్కలకి ఇవ్వచ్చో లేదో నాకు తెలియదు. కాకపోతే చూడండి, ఎక్స్పైరీ డేట్ అయితే అయిపోయింది. ఫ్రిడ్జ్లో అలా ఉండిపోయింది అనమాట. ఎప్పటి నుంచో అలా ఉంది. నేను ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికని తీసుకొచ్చారు మా వారు. అది ఎలా ఉండిపోయింది చూడండి. సీల్ కూడా ఓపెన్ చేయలేదు, అసలు సీల్ కూడా ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం సీలు. దీన్ని ఫ్రిడ్జ్లో అలా ఉండిపోయింది, నేను చూసుకోలేదు, మర్చిపోయాను అనమాట. బద్ధకం వచ్చి ఇంకా నాకు తినాలనిపిస్తే చేస్తాను, లేకపోతే లేదు, అలా వదిలేసాను. మర్చిపోయాను అసలు ఇది ఉందని చెప్పి. నేను మనము గార్డెన్లోకి మనకి పచ్చిమిరపకాయలు, అల్లం ఇలాంటివి ఇచ్చి ఏంటంటే చీమలు అది రాకుండా ఇలాంటి లిక్విడ్స్ ఇస్తాం కదా. ఇది కూడా చిల్లీ సాస్ కదా, ఎలా పనిచేస్తుందో చూద్దామని చెప్పి ఎక్కువ వేయట్లేదు ఫ్రెండ్స్. బకెట్ నీళ్ళు అయితే తీసుకున్నాను. ఇది కొంచెమే వేసాను, చూసారు కదా మీరు, కొంచెమే వేసాను నేను. దీన్నైతే ఇలా మనం పైకి కిందకి శుభ్రంగా కలిపేసుకుందాము. మనకి మొక్కలకి నల్ల చీమల కోసమని, లేకపోతే వేరు తెగులు రాకుండా పచ్చిమిరపకాయలు, అల్లం నీళ్ళు కలిపి మొక్కల మీద చల్లడము, అలాగే మొక్కలకి వాటర్ కింద ఇవ్వడం కూడా ఇస్తాం కదా మనం. ఇది కూడా బాగా పనిచేస్తుందేమో ఒకసారి చూద్దామని చెప్పి నేను ట్రై చేస్తున్నాను. మీరైతే చేయకండి, ఒకవేళ చేసినా కూడా చూడండి. నాది పని చేస్తేనే మీకు చెప్తాను నేను. నాకైతే బాగానే పనిచేసింది, అందుకని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే మనము ఫుడ్ తెచ్చుకున్న వేస్ట్ అయిపోయినా కానీ, అవి మనకి ఎక్స్పైర్ అయిపోయినా కానీ మనకి పని చేయకపోవచ్చు, కానీ మొక్కలకు మాత్రం బాగా పనిచేస్తాయి. చూసారు కదా, చాలా పల్చగా కలిపాను అనమాట. లైట్గా కలిపాను, చాలా లైట్గా కలిపాను అన్ని మొక్కలకి వేసుకోవడానికి అనమాట. అది ఈ సాసు నేల మీద పారపోసేసాం కదా అని చెప్పేసి, అరే సింక్లో పోసేసాను, వేస్ట్ అయిపోయింది తెచ్చింది అని అవసరం, ఇంకా మైండ్ సెట్ కూడా రాదు. ఫోన్లే సర్లే మొక్కలకైనా ఉపయోగపడింది కదా అని కొంచెం ఇది ఉంటుంది కదా అన్న విషయం మీద కలిపేశాను అనమాట. నేను కలిపాను ఫ్రెండ్స్. మొక్కలు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అని అనుకుంటున్నాను నేను. తర్వాత కూడా మొక్కలు ఎలా ఉన్నాయి వీడియో తీసి అయితే మీకు చూపిస్తాను నేను. చూడండి, మందార మొక్కలకి, గులాబీ మొక్కలకి, అలాగే కనకాంబరం మొక్కలు ఈ సమ్మర్లో అండి కనకాంబరం మొక్కలు పెచ్చగా పోస్తున్నాయి అసలు. చూడండి, ఇందులో లిల్లీ ప్లాంట్స్ అండి, చిన్న చిన్న ప్లాంట్స్ వస్తున్నాయి. ఆల్రెడీ పెద్దది అయ్యింది, అది తీసేసాను. చూడండి, జేడ్ ప్లాంట్ ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ చూపించాను కదా, నేను అది పెట్టినప్పుడే చూపించాను. చూడండి, పెట్టింది కూడా బతికింది, ఎలా వస్తుందో. ఇది ఫస్ట్ మదర్ ప్లాంట్ అనమాట. ఇది మదర్ ప్లాంట్. ఈ మదర్ ప్లాంట్ నుంచి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తీసాను నేను. ఇదొకటి అవన్నీ కూడా ఆ ప్లాంట్ నుంచి తీసినవి. చూడండి ఎంత బాగా వచ్చిందో అంటే చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. మీ దగ్గర ఉంటే ఇలా కూడా ట్రై చేయండి. ఈ టిప్ అయితే నాకు చాలా బాగా ఉపయోగపడింది. 400 300 ఈ ప్లాంట్ అంటే చాలా రేటుగా అమ్ముతున్నారు. చూడండి, ఇదొకటి వచ్చేసి ఇదిగో మళ్ళీ ఒక బకెట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకో బకెట్లో కూడా వేసాను. ఇదిగో చూడండి, ఇక్కడ చేయి పెట్టాను కదా, ఇక్కడ వరకు మాత్రమే ఉంది, ఇంకా అయిపోయింది కొంచెం. ఇదిగో ఇది కూడా ఇంత లైట్గా కలిపాను. ఇది కూడా మిగతా మొక్కలకి ఇచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నాకు ఏదో ఆలోచన వచ్చిందని చెప్పి చేశాను. మొక్కలు ఎలా ఉన్నాయి కూడా తర్వాత ఇంకో వీడియో తీసి చూపిస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.